చాలామంది మేధావులకు సప్త చిరంజీవులు అంటే ఎవరు, అసలు వారు చిరంజీవులు ఎలా అయ్యారు, ఎందుకు అనే విషయం కూడా తెలీదు. ఈ విషయాన్ని నేను ఎప్పుడు ఫేస్ చేశానంటే, హనుమాన్ మూవీ చూసి వస్తుంటే నా ముందు ఇలా మాట్లాడుతున్నారు. ఏంటి క్లైమాక్స్లో హనుమాన్ వచ్చిండు, ఇంకా హనుమంతుడు బతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, సంథింగ్ ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళ మధ్యలో వస్తున్నాయి. బహుశా వాళ్ళకు తెలియదేమో ఇంకా హనుమంతుడు బతికే ఉన్నాడు అని. మన హిందూ రిలీజియన్లో హనుమంతుడు ఒక్కడే కాక ఇంకా 7 మంది బ్రతికే ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అనేది తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్. దిస్ ఈజ్ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ విన్నారు కదా, సప్త చిరంజీవుల మిస్టరీ. సో ఇది వాళ్ళ మన టాపిక్ ఫ్రెండ్స్. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి. ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఫాలో అవ్వండి. అక్కడ అన్స్టాపబుల్ స్టఫ్ అయితే ఉంటుంది. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంజనేయుడు వాయుదేవునికి అంజనాదేవికి జన్మించాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. తెలియని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో హనుమాన్ గురించి ఫుల్ స్టోరీ అయితే ఉంది. సో ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, లేదా ఎండ్ స్క్రీన్లో వీడియో పెడతాను. సో అక్కడ చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయినా చూడొచ్చు. ఇక ఆంజనేయుడు చిరంజీవి ఎలా అయ్యాడు అంటే ఇక్కడ 2 స్టోరీస్ ఉంటాయి. మొదటిది వచ్చేసి, ఆంజనేయుడు చిన్నతనంలో సూర్యుని చూసి పండు అనుకుని తినడానికి వెళ్తాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొడతాడు. అలా మూర్ఛపోయిన ఆంజనేయుడిని చూసి వాయుదేవుడు కోపించి ముల్లోకాలలో తన కదలికల్ని ఆపేస్తాడు. అలా ముక్కోటికి ఆపద కలుగుతుందేమో అని దేవతలందరూ దిగివచ్చి ఆంజనేయుని దీవించి చిరంజీవిగా వర్ధిల్లుతావు అని దీవిస్తారు. ఇందులో రెండో స్టోరీ వచ్చేసి, రావణాసురుడు సీతను అపహరించినప్పుడు ఆంజనేయుడు సీతమ్మ జాడను కనుక్కునేందుకు లంకలోకి ప్రవేశించి రాముడిచ్చిన సందేశాన్ని సీతమ్మకు చేరవేర్చినప్పుడు సీతాదేవి చిరంజీవిగా వర్ధిల్లుతావు అని దీవిస్తుంది. సో ఇలా 2 స్టోరీస్ అయితే ఉంటాయి. ఆంజనేయుడు చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఒకటైన కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ పరశురాముడు. ఫ్రెండ్స్, పరశురాముడి గురించి అయితే మనం నెక్స్ట్ మండే ఫుల్ వీడియో అయితే చేస్తున్నాం. సో మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మీరు ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం, రేణుక జమదగ్నిల పెద్ద కొడుకు. పరశురాముడికి స్వయాన శివుడే యుద్ధ విద్యల్ని నేర్పిస్తాడు. అప్పుడే ఒక గొడ్డేల్ని బహుమతిగా ఇస్తాడు, అదే పరశువు. తన తండ్రి జమదగ్నిని కార్తవీర్యార్జునుడు అనే రాజు తలనరికి చంపడం వల్ల పరశురాముడు 21 సార్లు క్షత్రియ రాజులను చంపి భూభారాన్ని తగ్గించాడు. అలాగే మహాభారతంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడికి గురువుగా వ్యవహరించాడు. అలాగే కల్కి పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన కల్కికి కూడా పరశురాముడే గురువుగా యుద్ధ విద్యల్ని నేర్పిస్తాడని కల్కి పురాణం చెబుతుంది. అలా కల్కి అవతారం కోసం వేచి చూస్తూ మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక అశ్వత్థాముడు ద్రోణాచార్యుడి కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు. అలా పాండవులు తన తండ్రి అయిన ద్రోణాచార్యుడిని అధర్మంగా చంపారు అని ఉప పాండవులను సంహరిస్తాడు. అది చూసిన అర్జునుడు అశ్వత్థాముడిపై బ్రహ్మశీర్షాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అశ్వత్థాముడు కూడా బ్రహ్మశీర్షాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అస్త్రాలు 2 ఢీకొంటే బ్రహ్మాండమంతా నాశనం అయిపోతుందని వ్యాస మహర్షి అడ్డుపడతాడు. అలా అర్జునుడు బ్రహ్మశీర్షాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థాముడికి వెనక్కి తీసుకోవడం తెలియదు. దానికి లక్ష్యాన్ని చూపించడం కోసం ఆ అస్త్రాన్ని అర్జునుడి కోడలి గర్భంలో ఉన్న శిశువును లక్ష్యంగా చూపిస్తాడు. పుట్టని పసిపిల్లపై బ్రహ్మశీర్షాస్త్రాన్ని ప్రయోగించినందుకు కృష్ణుడు అశ్వత్థాముని శపిస్తాడు. కుష్ఠిరోగివై శరీరమంతా చీము నెత్తురు కారుతూ కలియుగం అంతమయ్యే వరకు జీవిస్తూనే ఉంటావని కృష్ణుడు శపిస్తాడు. ఇక నెక్స్ట్ విభీషణుడు లంకాధిపతి రావణుడి తమ్ముడు. రావణుడు సీతను అపహరించి తీసుకురావడం వల్ల అది తప్పని చెప్పడం ద్వారా ఆగ్రహించిన రావణుడు విభీషణుని ఘోరంగా అవమానిస్తాడు. యుద్ధం సమయంలో రాముడికి అండగా ఉంటూ రావణుడి శక్తియుక్తుల గురించి చెప్పి రాముడికి విజయాన్ని చేకూరుస్తాడు. అలా రాముడు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో ఈ లంకా నగరాన్ని పాలిస్తూ చిరంజీవిగా వర్ధిల్లుతావు అని దీవిస్తాడు విభీషణుడిని. ఇక వేదవ్యాసుడు
వేదాలను విభజించి రాశాడు కాబట్టి వేదవ్యాసుడు అయ్యాడు. ఈయన పేరు భారతంలో ప్రత్యేకమైనది. మహాభారతంలో కూడా మంచి పాత్రనే ఉంటుంది. విష్ణు వంశతో పుట్టిన వేదవ్యాసునికి తనకున్న పురాణ జ్ఞానం ద్వారా సప్త చిరంజీవులో ఒకడిగా ఉన్నాడు. విష్ణు 10వ అవతారమైన కల్కికి వేదాలను ఉపదేశించడానికి ఇంకా చిరంజీవిగానే ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక బలి చక్రవర్తి అసురుల రాజు. స్వర్గం కోసం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్నప్పుడు బలి చక్రవర్తి యజ్ఞయాగాదులు చేసి రాక్షసులకు శక్తి పంపించేవాడు. రాక్షసుడైన బలి చక్రవర్తికి దానం చేసే మంచి లక్షణం ఉండేది. అలా ఒకరోజు యజ్ఞం చేస్తున్న బలి ఇంటికి శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని అడుగుతాడు. అలా ఒక అడుగుతో ఆకాశాన్ని, మరో అడుగుతో భూమిని కొలిచేస్తాడు విష్ణువు. 3వ అడుగు బలి తలపై పెట్టి పాతాళానికి పంపేస్తాడు. దానం చేయడం అనే మంచి లక్షణం ద్వారా అమరత్వాన్ని ప్రసాదిస్తాడు వామనుడు. ఇక కృపాచార్యుడు. మహాభారతంలో ఒక గొప్ప యోధునిగా పేరు పొందిన కృపాచార్యుడు చిరంజీవిగా మారడానికి కారణం ఏమిటంటే తను ఏ రోజు సత్యాన్ని, నీతిని విడవలేదు. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన సమయానికి మిగిలిన 3 కృపాచార్యుడు ఒక్కడు. కాబట్టి కృష్ణుడు కృపాచార్యుడిని చిరంజీవిగా జీవించమని దీవిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియోలో చెప్పుకున్న ప్రతి క్యారెక్టర్ గురించి ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో మీరు ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.